హాయ్ అండి. నమస్తే. నేను మీ శోభారాణి. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజుల్లో ఎక్కువగా బాధపడేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, అసిడిటీ. సో, ఈరోజు టాపిక్ అసిడిటీ గురించి. సో, ఏం ఆసనాస్ చేసుకుంటే అది మనకి క్లియర్ అవుతుంది. మనం ఫుడ్ హ్యాబిట్స్ ఎలా తీసుకోవాలి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనేది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ముందుగా ఆసన సెషన్‌లోకి వెళ్దాం. మనం ఫస్ట్ చేసుకోబోతున్నాం పవనముక్తాసన. Okay? Yes. Slowly lie down on your back. ఓకే, స్లోగా లై డౌన్ చేయండి. మీ బ్యాక్ని కంప్లీట్గా ఫ్లోర్ పైన ఉండేలాగా చూసుకోండి. సో మనం ఇప్పుడు చేసుకోబోతున్నాం పవనముక్తాసన. బెండ్ యువర్ రైట్ని, మీ యొక్క రైట్ నీని స్లోగా బెండ్ చేసుకోండి. ట్రై టు టచ్ యువర్ రైట్ నీ యువర్ ఫోర్ హెడ్, మీ యొక్క ఫోర్ హెడ్ పైన టచ్ అయ్యేలాగా చూసుకోండి. మీకు ఎటువంటి నెక్ ఇష్యూస్ ఉన్నా కూడా ట్రై టు డోంట్ రేజ్ యువర్ నెక్ అప్, ఆన్ ప్లేస్ యువర్ head on the floor only. Okay, you don't have any neck issues, try to touch your forehead on the knee. Okay, your other leg should be active means toe pointing forward or backwards. Okay, yes, stay, breathe. 1 2 3, breathe. 4 5 7 and 8. Slowly relax your right leg. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేసుకోండి. మీ యొక్క బ్రెత్ నార్మల్ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత నౌ వీఆర్ డూయింగ్ విత్ అవర్ అదర్ సైడ్ ఆఫ్ లెఫ్ట్ లెగ్. ఎస్, నౌ ట్రై టు టచ్ యువర్ ఫోర్ హెడ్ ఆన్ ద knees. Same thing, your leg should be active. 1 2, breathe. 3 4 5 6 7 and 8. Relax. ఓకే, ఇప్పుడు మనం రైట్ సైడ్ అయిపోయింది, లెఫ్ట్ సైడ్ అయిపోయింది. సో రెండు కలిపి ఇప్పుడు మళ్ళీ చేసుకోబోతున్నాం. బెండ్ యువర్ నీస్, try to touch your forehead on the knee. Do you have any neck issues? Relax your neck. Otherwise, try to touch your forehead on the knee. Come on. Go. Breathe in and breathe out. 1 2 3 4. Breathe. 5 6 7 and 8. Slowly relax your back and neck. Breathe in and breathe out. అదేవిధంగా ఇప్పుడు లై డౌన్ పొజిషన్లోనే మళ్ళీ ఇంకొక ఆసనాన్ని నేర్చుకుందాం. స్లోగా బెండ్ చేయండి మీ యొక్క లెఫ్ట్ నీని. ప్లేస్ యువర్ రైట్ లెగ్ టాప్ ఆఫ్ ద లెఫ్ట్ నీ. ఓకే, స్లోలీ బెండ్, టేక్ యువర్ నీ టువర్డ్స్ యువర్ ఫోర్ హెడ్. 1. సో ఈ హ్యాండ్ అనేది ఏదైతే ఉందో మీ రైట్ హ్యాండ్ని ఇన్సైడ్ టు తీసుకెళ్ళాలి. మీ యొక్క రైట్ ఫుట్ని ఇన్సైడ్ నుంచి తీసుకుని వెళ్ళాలి, దీన్ని అవుట్ సైడ్ నుంచి తీసుకుని వెళ్ళాలి, లాక్ చేయాలి. ట్రై టు సేమ్ థింగ్, ట్రై టు టచ్ యువర్ ఫోర్ హెడ్ ఆన్ ద నీ. 1 2 3 4 Slowly relax your legs. Breathe in and breathe out. అదేవిధంగా now bend your right knee, take your left leg top of the right knee, take your left hand inside to outside. Yes, try to touch your forehead on the knee. Stay there. 1, breathe. 2 3, breathe in and breathe out. 4 5 7 and 8. Slowly relax your legs and your neck. Breathe in and breathe out. అదేవిధంగా ఇప్పుడు కొంచెం సిట్టింగ్లో ఇంకొక
ఆసనాన్ని నేర్చుకున్నాం. స్లోలీ కమింగ్ టు సిట్టింగ్ పొజిషన్. నౌ స్లోలీ లెగ్స్ని ఫార్వర్డ్ స్ట్రెచ్ చేసుకోండి. టక్ ఇన్ యువర్ రైట్ ఫుట్ ఆన్ యువర్ లెఫ్ట్ ఇన్నర్ థై. ఓకే, మీ యొక్క రైట్ ఫుట్ని లెఫ్ట్ ఇన్నర్ థై పైన ప్లేస్ చేసుకోండి. ఆఫ్టర్ దట్ రేజ్ యువర్ 2 hands up, lengthen your spine, breathe in. When you bending forward, do it a breathe out. Try to touch your forehead on the knee. Try to use your hip joint for the forward bend. Forward bend అయ్యేటప్పుడు ఎప్పుడు కూడా ఈ యొక్క హిప్ జాయింట్ని యూస్ చేయండి, నాట్ అప్పర్ బాడీ ఆర్ నెక్ మజిల్స్. ఓకే, యూజ్ యువర్ హిప్ జాయింట్ ఫర్ ద forward bend. Come on, breathe out, stay there for 8 breaths. 1, 2, 3, 4, 5, 6, 7 and 8. Slowly raise your hands up and relax your hands. Now ఇట్ సైడ్ ఎప్పుడైతే లెఫ్ట్ సైడ్ చేసామో అదేవిధంగా మనం రైట్ సైడ్ కూడా చేద్దాం. స్ట్రెచ్ యువర్ రైట్ లెగ్ ఫార్వర్డ్, టక్ ఇన్ యువర్ లెఫ్ట్ ఫుట్ ఆన్ యువర్ రైట్ ఇన్నర్ థై. ఎస్, raise your hands up, lengthen your spine once again and bend forward. 1, 2, ముందుగా చెప్పినట్టుగానే యూజ్ యువర్ హిప్ జాయింట్ ఫర్ ద ఫార్వర్డ్ బెండ్. 3, 4, 5, 6, 7 and 8. Slowly come up. ఇప్పుడు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చేసినట్టుగానే బోత్ ద లెగ్స్ ఒకటేసారి చేసేద్దాం అనమాట. సేమ్ థింగ్, యూజ్ యువర్ ఫార్వర్డ్ బెండ్. ఎప్పుడు చేస్తున్నా కూడా మీ యొక్క హిప్ జాయింట్ని వాడండి, నాట్ హంచింగ్ ఆర్ నెక్ బెండింగ్. ఓకే, ఎస్, రిలాక్స్ యువర్ బాడీ, raise your hands up, breathe in and breathe out to lengthen your spine and bend forward to asana. 1, 2, 3, 4, breathe, 5, 6, 7 and 8. Slowly relax your body. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాం, ఆసన నేర్చుకున్నాం. ఆసన వచ్చేసింది. సో ఇష్టం వచ్చినట్టు తినేసి ఇష్టం వచ్చినట్టు చేస్తే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిపోతుందా? కాదు కదా. సో ఫుడ్ హ్యాబిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ హ్యాబిట్స్ మనము గ్యాస్ట్రిక్స్ వచ్చేటటువంటి ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, ఎన్ని ఆసనాలు వేసినా ప్రయోజనం ఉండదు కదా. సో అందుకే ఏం చేయాలి, మీ ఫుడ్ హ్యాబిట్స్ని ఫస్ట్ కంట్రోల్ చేసుకోవాలి. సో ఫుడ్ హ్యాబిట్స్ని కంట్రోల్ చేసానుకోండి, ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ ఉంటే ట్రై టు డ్రింక్ హాట్ వాటర్. ఒక హాట్ వాటర్ మీన్స్ మరీ హాట్గా కాకుండా లిటిల్ బిట్ వామ్ వాటర్ ఉండేలాగా, ఒక పెద్ద గ్లాస్ ఉండేలాగా తాగండి. అది తాగడం వల్ల ఏమవుతుంది అంటే, మీ పొట్టలో ఉన్నటువంటి యాసిడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఫ్లష్ అవుట్ అయిపోతాయి అన్నమాట. సో ఫ్లష్ అవుట్ అయిపోతుంది. కానీ మనం తినేటప్పుడు ఎప్పుడు కూడా మన డైజెషన్ సిస్టమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మౌత్ నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఎప్పుడు కూడా చూ చేశారనుకోండి, దానివల్ల ఫుడ్లో డైజెషన్ సిస్టమ్కి అవసరమైనటువంటి లాలాజలం అంతా కూడా మనకి వస్తుంది. సో చక్కగా డైజెషన్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో ఎక్కువ అంటే లాంగ్ లైఫ్లో మీరు గ్యాస్ ఫీల్ చేస్తున్నారనుకోండి, ఏమవుతుందంటే ఎక్కువ యాసిడ్స్ రిలీజ్ అవ్వడం వల్ల మీ పైప్స్ అయితే ఏమైతే ఉంటాయో, మీ యొక్క ఫుడ్కి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటాయో యాసిడ్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఆ లేయర్స్ అన్నీ కూడా యాసిడ్ ఎక్కువ ఉండడం వల్ల ప్రాబ్లం అయ్యి లేయర్స్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అందుకే ఎక్కువ లాంగ్ లాస్టింగ్లో గ్యాస్ట్రిక్ ఉండడం కోసం ఉండకుండా చూసుకోండి. దానివల్ల మీరు ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉంటారు. సో మనం ఫుడ్ హ్యాబిట్స్ తెలుసుకుంటున్నాం, మంచి ఫుడ్ తినాలి. అలా అని మీరు రా ఫుడ్ ఎక్కువ తినకండి. రా ఫుడ్ ఎక్కువ తింటే ఏమవుతుంది అంటే గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ అవుతుందన్నమాట. సో గ్యాస్ట్రిక్ ఎక్కువ ఫుడ్ లేకుండా జాగ్రత్తగా తినండి. అండ్ మీ లైఫ్ స్టైల్,
మీ లైఫ్ స్టైల్ కూడా బాగా ఉండేలా చూసుకోండి. అంటే ఎక్కువ స్ట్రెస్ అయ్యారనుకోండి, ఏమవుతుంది? మీ యొక్క బిహేవియర్ వల్ల కూడా మీ యొక్క ఆర్గన్స్ వర్కింగ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఎక్కువ స్ట్రెస్ అయ్యి, ఎక్కువ యాంగ్జైటీ అయ్యారనుకోండి, అది ఆ సిస్టమ్ అనేది ఎక్కువ యాసిడ్స్‌ని రిలీజ్ చేస్తుంది. ఎక్కువ యాసిడ్స్ రిలీజ్ అయ్యాయనుకోండి, మీకు డైజెషన్ సిస్టమ్‌లో ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయితాయి. సో, అందుకని ఏం చేయాలి? మీ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? సిస్టమాటిక్‌గా ఉండాలి అండ్ డిసిప్లిన్‌గా ఉండాలి. సో, ఫుడ్ హ్యాబిట్స్‌లో కంట్రోల్ చేసుకొని జాగ్రత్తగా తింటూ ఉండండి. అల్లం, జింజర్‌ని మీకు కొంచెం యాడ్ చేసుకోండి మీ లైఫ్ స్టైల్‌లోకి. యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం యాసిడ్స్ రిలీజ్ చేసినా కూడా వర్కింగ్ అనేది బాగా జరగడానికి ఈ అల్లం అనేది, జింజర్ అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో, మీ యొక్క లైఫ్ స్టైల్ హెల్తీగా ఉండాలి. మీరు తీసుకునే ఫుడ్ హెల్తీగా ఉండేలాగా చూసుకోండి. మీ బాడీలో వచ్చే చేంజ్‌ని మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.